కాంగ్రెస్ వచ్చినాక చేసింది ఏం లేదు కానీ బతకటోళ్ళను కూడా బతకనీయకుండా చేసింది. అంతెందుకు హైదరాబాద్లో మీరు చూస్తలేరా? అప్పుడు ఎట్లుండే కన్స్ట్రక్షను, బిల్డింగ్ యాక్టివిటీ హైదరాబాద్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, మన కేటీఆర్ మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడు హైదరాబాదులో 3 పువ్వులు 6 కాయల్లాగా ఎటు చూసినా బిల్డింగులు కడుతుండే, ఎటు చూసినా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉండే. ఇప్పుడు ఏమైంది? 2 ఏళ్ళల్లో 7 కాడ ఆగిపోయినాయి మొత్తం. రేవంత్ రెడ్డి వచ్చినాక అంత ఆగం. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే ఇంట్లో ఈగల మోత, బయటకు పోతే పల్లకీల మోత. ఈ పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రులు రోజు దనుకుంటురు. టీవీ పెడితే కొండ సురేఖ బిడ్డ ఎట్లా తిట్టింది చూసిరా? మొన్న జూపల్లి కృష్ణారావు ఎట్లా మాట్లాడింది చూసిరా? అరే వాళ్ళ పంచుకోవడంలో పంచాయతీలే దిగుతలేవు. మొన్న ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్లో మొత్తం వాళ్ళ బట్టలన్నీ ఇప్పి ఒక తిట్టుకోలేదని ఇవాళ కూడా ఒక పేపర్ పెద్దగా రాసింది. వాళ్ళు ప్రజల గురించి చూస్తలేరు, వాళ్ళు అనుకోవడానికే సరిపోతలేదు. సో అందువల్ల ఇలా ప్రజలకు కూడా అర్థమైంది. అందుకే మళ్ళా కేసీఆర్ వస్తేనే ప్రజలకు మేలవుతుంది. ఇప్పుడు సీనన్న చెప్పిండు, కేసీఆర్ ఉండగా హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిండు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక 1,00,000 ఇండ్లు కూలగొట్టిండు. అంతకు మించి కట్టింది అయితే ఒక్కటి లేదు. ఉన్నదా? ఒక్కటన్నా ఉన్నదా? దయచేసి ఆలోచన చేయండి. అంటే ఈ హైడ్రా బగాయించాలి. హైడ్రా బంద్ కావాలంటే కాంగ్రెస్ను ఓడగొట్టాలి. పేదల ఇండ్లు కూలొద్దంటే కాంగ్రెస్ను ఓడగొట్టాలి. రేవంత్ రెడ్డి ఏమంటాడు? నేను 1,00,000 ఇండ్లు హైదరాబాద్లో బస్తీలు ఖాళీ చేపించిన, రాత్రి ఆదివారం పూట చూసి కూలగొట్టినా, అయినా నాకే ఓట్లేసి ఇంకిన్ని కూలగొడతా అన్నాడా? రేపు అంటాడా? అరే నువ్వు తప్పు చేసినవురా, గరీబోళ్ళ ఇండ్లు కూలగొడుతున్నావు, పెద్దోళ్ళ కూలగొడతలేవు, మా గరీబోళ్ళు ఎంబడబడ్డావు అని బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ను ఓడగొడితేనే రేవంత్ రెడ్డికి సోయొస్తుంది. ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయండి. ఇలా మా అక్కజనులలో చాలామంది వచ్చిండ్రు. ఏమన్నాడు ఎలక్షన్ ముంగట? ఒక కార్డు వంచిర్రు. మేము గెలిస్తే మహాలక్ష్మి నెలకు 2,500 ఇస్తా అన్నాడు. పడ్డదా ఎవరికైనా చెల్లెకు? వచ్చినాయా 2,500? ముసలోళ్ళు ఉన్నారు ఇలా. పింఛన్ 4,000 ఇస్తా అన్నాడు. వచ్చిందా ఎవరికైనా? అదే మన కేసీఆర్ గారు ఉండగా 200 పెన్షన్ 2,000 చేస్తా అంటే బరాబర్ చేసిండా లేదా? మరి రేవంత్ రెడ్డి ఏమో 2 ఏళ్ళ మాట తప్పిండా? మరి రేపు ఏమంటాడు? నేను 4,000 పింఛన్ ఇవ్వకపోయినా, అక్క చెల్లెళ్లకు 2,500 ఎగబెట్టినా నాకే ఓటేసి నీకు ఇచ్చేదే లేదు పో అన్నాడా? మరి బిడ్డ నువ్వు ఎగబెట్టినావు కనుకనే నేను ఓడగొట్టినావు, ఇస్తావా సస్తావా అని మనం గట్టిగా జూబ్లీహిల్స్ ఓట్లతోని రాష్ట్ర ప్రజలందరికీ వచ్చేటట్టు చేయాలి మనం. మీరు గట్టిగా ఇక్కడ రేవంత్ రెడ్డి గూబ గుయ్యం అనిపిస్తే అందరికీ మహాలక్ష్మి వస్తుంది. రేవంత్ రెడ్డి 2 చెంపలు మీరు వాయిస్తే రాష్ట్రంలో అవ్వాతాతలకు అందరికీ 4,000 పింఛన్ వస్తుంది. మీ చేతుల్లో ఉన్నది. రేవంత్ రెడ్డి ఏం నమ్ముకున్నాడు? డబ్బు మూటల్ని నమ్ముకున్నాడు, గుండాగాళ్ళని నమ్ముకున్నాడు, పోలీసు వాళ్ళని నమ్ముకున్నాడు. మరి పోలీసు వాళ్ళు చెప్తే ఓట్లు పడతాయా? పైసలు ఇస్తే ఓట్లు పడతాయా? అందువల్ల దయచేసి వాటన్నిటిని తిప్పికొట్టండి. ఒక్కనాడిచ్చేది ముఖ్యం కాదు, మన భవిష్యత్తు ముఖ్యం.